జిల్లా ఉరవకొండ తాలూకా పాలతూరులోని బసవేశ్వర స్వామి దేవాలయం అర్చకులు వారిని తొలగించారని దేవాదాయ అధికారుల దగ్గర తమ ఆవేదన తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమకు అన్యాయం జరగడం గురించి దేవాలయం పూజారి విజయ్ మరియు పాలతూరు గ్రామానికి చెందిన ధర్మకర్త అయిన కుమార్ గౌడ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అది బిలో 10 లక్షల పైనే సంవత్సరపు ఆదాయం ఉంది. కానీ మా దాంట్లో 4 అర్చకులకు ఈ అర్చక సమైక్యలో కొంతమందిని ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని 5 లక్షల లోపలే దేవాలయాన్ని చేస్తాను, మీకు దేవాలయాల యొక్క ఆలనా పాలన మీరే చూసుకోవచ్చు, ఆ 35 ఎకరాలు కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుందని వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఒక 6-7 లక్షల రూపాయలు సుమారుగా డబ్బు అందరి మధ్యలో ఖర్చు చేయించి వంశపారంపర్యంగా చేస్తున్నటువంటి మమ్మల్ని పేర్లు తొలగించి 4310 మాత్రమే వాళ్ళు చేసుకుని వచ్చినారు. ఈ 4310కి కన్క్లూజన్ ఏమంటే 2009లో మా పేరు లేదని మేము హైకోర్టులో పిటిషన్ వేయగా 2023 మార్చి 5వ తారీఖున ఒక డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు. అంటే ఇది 5 లక్షల లోపలే ఉంది, మీరు దీనిపై మీరు పూజారిని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని. అక్కడ అవకతవకలు జరిగినాయి. 5 మంది అర్చకులు ఉంటే 4 పేరునే ఇచ్చినారు. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్లో 27వ తారీఖు మనం ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినామో అది లో ఒప్పందం ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేసినారంటే ఈ కేసును వెనక్కి తీసుకోండి అంటున్నారు. అంటే సుమారుగా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన సంవత్సరానికి కేసు అని తీసుకోండి అంటున్నారు. కేసు పెండింగ్లో ఉండగా ఇంకా కేసు ఫైనలైజ్ కాకుండా ముందుగా వీళ్ళు 4310 ఎలా ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు? అదే 10 లక్షలు విలువ చేసే భూమిని ఏ రోజు గ్రామంలో వేలంపాట వేయకుండా వీళ్ళు లోపలే ఏదైతే కొంతమంది నాయకులు ఉన్నారో అలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని 4 అర్చకుల పేరు మాత్రమే చేర్చడం జరిగినది. ఇది మా పేరు లేదని మేము చాలాసార్లు సంఘాల రూపంలో, కమిషనర్ రూపంలో, ఈఓ రూపంలో విజయవాడలో ఉన్నటువంటి కమిషనర్ సత్యనారాయణ గారికి చెప్పినా అక్కడ సుమారుగా 40 నుంచి 45 ఎకరాలు కౌలుకుపోతుందనే విషయాన్ని ఆయనే చెప్పాడు. మీకు ఎలా తెలుస్తారని మేము క్వశ్చన్ చేయగా నేను ఆ జిల్లాకి కలెక్టర్గా ఉన్నాను, అక్కడ ల్యాండ్ చాలా విలువైనది అని ఆయనే చెప్పినాడు. కానీ ఆయనే చెప్పి ఆయనే బిలో 5 lakhs లోపల రాసినాడు. కానీ ఈ మా పేరు మేము కూడా ల్యాండ్ అడగట్లేదు, ఎందుకంటే 5 లక్షలు పైబడే ఉండే ఆదాయం ఖచ్చితంగా గవర్నమెంట్కే చెందాలి, ఆ డబ్బుతో కూడి అభివృద్ధి కావాలి. ఈ 4 అర్చకుల్లో ఒక అర్చకుడు గ్రామంలో లేడు, బళ్ళారిలో ఉండి తన పిల్లలు అక్కడే చదివించుకుంటూ స్థిర నివాసం ఏర్పడుకొని ఒక కిరాణా అంగడి పెట్టుకొని ఆయన ఇక్కడ ప్రధాన అర్చకుడు అంట. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది లేదు, పూజ చేసింది లేదు. ఆయన పేరు విజయ్ కుమార్. ఆయన ఏం చేస్తున్నాడు, 30 కిలోమీటర్ల దూరం వచ్చి చేసింది లేదు. శివాలయం మాలలు వేసుకుంటే స్వాములు స్వామివారికి పూజ చేసి ఆయనకు ఫోటో పెట్టగా ఆ ఫోటో ఆయన స్టేటస్ రూపంగా గ్రూపుల్లో నేను రోజు అర్చకత్వం చేస్తున్నానని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాడు అనమాట. ఆయన ఊర్లో ఒక ఇల్లు లేదు, ఏమి లేదు. ఒక ఎండోమెంట్ ల్యాండ్లో ఆయన బోర్ వేయించుకొని అందరూ 2 పంటలకు 40 నుంచి 50 వేలు గుర్తిస్తుండగా ఆయన మాత్రం 60 వేలు గుర్తిస్తున్నాడు. ఎండోమెంట్ ల్యాండ్లో ఏ ఒక్క అధికారు కూడా అడ్డుపడలే, ఏది బోర్ వేసినా. ఇక్కడ మొత్తం అన్యాయమే జరుగుతుంది. ఈ అర్చకులు ఇంకా ఇలాంటి నాయకులు నమ్ముకొని చాలామంది అర్చకులు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదో అప్లికేషన్ ఇవ్వడము, వీళ్ళు ఏదో ఉద్ధరిస్తడం అనేది చాలా మూర్ఖత్వం. మొత్తం రాజకీయం అంతా అర్చకులకు ప్రభుత్వాలకు మధ్యలో ఉన్నటువంటి అర్చక సంస్థలో మా నాన్న పేరు లేదు, మా పేరు జాయిన్ చేయండి అన్నాక దుప్పటి పంచాయతీ కింద భీమప్ప వచ్చి వాళ్ళంతా కలిసి ఒక 12 లక్షలు పెట్టుకున్నారు. నీ వంతుకు వచ్చే లోపల 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది, ఆ 2 లక్షలు ఇస్తే ఈసారి నువ్వు పొలంలో పోవచ్చు, గుళ్ళో పోవచ్చు అని భీమప్ప అన్నాడు. అదే ఇంకో అర్చకుడు ఏమంటున్నాడు, వాళ్ళకు వచ్చిండే డబ్బు ఖర్చు పెట్టిండే మొత్తము 4310 అప్రూవల్ అయినా కానీ ధార్మిక పరిషత్తు నుండి వచ్చే డబ్బునే వీళ్ళ చేతులకి కొన్ని సంవత్సరాలుగా రిటర్న్ ఇచ్చినారనమాట. తీసుకుపోయిండేది అడిగిండేది భీమప్ప, తీసుకుపోయిండేది ఇంకా కొంతమంది, వాళ్ళ పేర్లు తెలియాల్సి భీమప్పే డబ్బులు తీసుకుపోయిండేది, చేసిండేదంతా ఆయనే. ఆయన ఒక అర్చకుడు, మన దేవాలయానికి సంబంధించిన వ్యక్తి కాదు, మా గ్రామానికి చెందిన వ్యక్తి కాదు, మా మండలానికి కూడా చెందిన వ్యక్తి కాదు. ఆయన అర్చకుడు అనే ముసుగులో ఒక్క నిమిషం. మాది పాల్తూరు, నా పేరు కుమార్ గౌడ్. బసవన్న టెంపుల్ ఎండోమెంట్ భూమి 21 ఎకరా 66
63 సెంట్లు ఉంది. అది వాల్యూమ్ లేదని చెప్పి ఎప్పుడు చేశారో ఏమో తెలియదు, కానీ 5 లక్షల లోపలే ఉందని చెప్పి చేశారంట. ఎప్పుడు యాలంపాట పాడారు అన్నది నాకు ఒక ప్రూఫ్ కావాలి. ఎప్పుడు ఎవరు దూరంలో జరిగింది, దంగోర కొట్టించిండేది ఎవరు, కొట్టిండేది ఎవరు దూరంలో జరిగింది, ఏ డేటు, ఏ మంత్, ఎవరు దూరంలో జరిగింది, ఆ బయోడేట్ టోటల్ నాకు కావాలి. ఎందుకంటే దాన్ని మా ఇంటి దేవునికి ఇచ్చినటువంటి భూమి మనది, అంత మన అందరిది. అది పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళంతగా వాళ్ళే చేసి వాళ్ళంత వాళ్ళు లోపల చేసుకునే అవసరం ఏమి అంత గుండెగా ఉంటుందో వాళ్ళకి ఏమైనా చేసుకోవాలంటే. ఇది యాక్చువల్లీ ఈసారి యాలంపాట పాడకపోతే నా కథ వేరే ఉంటుంది. మీరేమవుతారు అక్కడ? నేను ధర్మకర్త దేవాలయానికి, మా ఇంటి దేవుడు ఆయన. ఇప్పుడు మీకేం కావాలా మీడియా తరఫున? నాకు మీడియా దగ్గర నుండి ఆ యాలంపాట పాడినటువంటిది ఇది కావాలా, ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలా. ఇప్పుడు నెక్స్ట్ యాలంపాటే కావాలి, అది జరిగే తిరాల బహిరంగ సభలో యాలంపాట జరగాలి. ఇది నా నీకెన్నిసార్లు చెప్పాను? నేను ఎన్నిసార్లు ఏం చేసావు? నువ్వు పెద్ద మనిషి ఎట్లయితావు? నువ్వు ఏం చేసినావు? ఇది సందర్భం